ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభతారిక అమ్మవారి 48వ నామాన్నే మనం శ్రవణం చేద్దాం. ఆ అమ్మవారి యొక్క నామ మహిమ ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా పరాభతారిక అమ్మవారి యొక్క 48వ నామం శ్రవణం చేద్దాం. ఓం మహాలావణ్య సేవధాయ నమః. ఓం మహాలావణ్య సేవధయే నమః. ఓం మహాలావణ్య సేవధయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహాలావణ్య సేవధయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహాలావణ్య సేవధయే నమః. అమ్మవారు పరమ సౌందర్య నిధి. రత్నాలు ముత్యాల్లోని మెరుపును లావణ్యం అంటాం. ఈ లావణ్యానికి నిధి అమ్మవారు. సేవధి అంటే నిధి అని అర్థం. ప్రకృతిలోని సకల సౌందర్యాలను కలిపి చేసినటువంటి ముద్ద ఈ అమ్మవారి యొక్క కాలి గోటికి సరిపోదు. ఆ ముద్ద ఏ ముద్ద? ప్రకృతిలో ఉన్నటువంటి సకల సౌందర్యాలను కలిపి ఒక ముద్దగా తయారు చేసిన అమ్మవారి యొక్క పాదాల యొక్క కాంతికి కాలి గోటికి కూడా సరిపోదు. ఎందుకంటే ఈ లోకంలోని సౌందర్యం వంటిది కాక అలౌకిక సౌందర్యంతో ప్రకాశించేటువంటిది అమ్మవారు. బెల్లం తిన్న మోగవాడిని దాని రుచి ఎలా ఉంటుందని అడిగితే ఏం చెప్తాడు? బెల్లం తింటాడు, వాడు మోగవాడు, మాట్లాడు. అది తీగా ఉందా, పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, ఎలా ఉందో చెప్పమంటే ఏం చెప్తాడు? అలాగే అపూర్వ సౌందర్యాన్ని అమ్మవారిని కూర్చి ఎవరో ఏమాత్రం మనం వర్ణించగలం? మనం వర్ణించలేం. మన మగవాళ్ళం అంత సౌందర్యవంతురాలు అమ్మవారు. తమ శక్తిని అనుసరించి కవులు పండితులు అమ్మను తోచిన వస్తువుతో పోల్చి వర్ణించి సంతోషించారు. అయితే కొంతమంది కవులు మాత్రం అమ్మవారిని వాళ్ళకు తోచిన విధంగా కొద్దిగా మాత్రం వర్ణించగలిగారు. మహానుభావులు వాళ్ళు కవులు. అందుకని వాళ్ళ నోట మాట వచ్చింది. మనమైతే మాట్లాడడం మనం వర్ణించడానికి సరిపోం. మనం నిజమైనటువంటి తల్లి అందం అని చెప్పడం తప్ప ఏమీ చేయలేనటువంటి మహాకవి పండితుడైనా అలా వర్ణించనివి కానీ అపూర్వ సౌందర్యాన్ని కూర్చి వాగ్దేవతలు మహాలావణ్య సేవధి అని చెప్పేసని వర్ణించి మాత్రం ఊరుకున్నారు. మహాలావణ్య సేవధి అని చెప్పేసిన మాత్రమే వర్ణించి ఊరుకున్నారు. ఎవరు? వాగ్దేవతలు. వాళ్ళు కూడా వర్ణించలేకపోయారు. ఏమన్నారంటే మహాలావణ్య సేవధి అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుంటున్నాం. తద్వారా అమ్మవారి సౌందర్యం దేనితోనూ కూడా, అందుకని అమ్మవారి సౌందర్యం దేనితోనూ కూడా మనం పోల్చలేము అని చెప్పేసి నిర్ధారణ అయిపోయింది. శరీరంలో నిగారింపుపోయి తమ శరీరం తమకే అసహ్యం కలిగి మారిపోతుందని ఈ మధ్య చాలామంది రకరకాల సౌందర్య కేంద్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈ మంత్రం ఒక వరం. చాలామంది శరీరం ముడతలు పడిపోయి చూడడానికి చాలా అసహ్యంగా కనపడుతుందని బ్యూటీ పార్లర్లని వాటికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు శరీర అందాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఆడవాళ్ళు చక్కటి శరీర కాంతితో మెరిసిపోతారు. అందుకని రాత్రి పడుకోబోయే ముందు 108 సార్లు కనుక ప్రతి స్త్రీ, అలాగే పురుషులు ఎవరైనా అందంగా ఉండాలి, అందంగా కనబడాలనుకునేటువంటి వాళ్ళు పురుషులు కూడా
ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళు అందంగా తయారవుతారు. వార్ధక్య ప్రభావం శరీరం మీద పడకుండా చురుకుగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా పడుకోవడానికి ముందు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకుంటే కనుక మనకి చక్కని ఫలితం లభిస్తుంది. ఇది అమ్మవారి యొక్క 48వ నామం. మీరు ఈ అమ్మవారి యొక్క లలితా పరాభతారిక అమ్మవారి యొక్క నామాలను ప్రతిరోజు ఒకటి చాలా భక్తి శ్రద్ధలతో వింటున్నారు. అలాగే శ్రవణం చేయగలిగే వాళ్ళు శ్రవణం చేయండి, వినేవాళ్ళు వినండి. ఆ ఫలితాన్ని పొంది అమ్మ ఆశీస్సులు పొంది సుఖ సంపదలతో సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని కోరుతూ మీరు ఆభాగ్యం